ఇచ్చిన రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. తెలుసా మీకు బ్రదర్స్? ఈ రెండు క్లారిటీస్ మీకు ఇస్తా. దాన్ని బట్టి మీరు ఆల్రెడీ రక్షించబడ్డారా, రక్షించబడలేదో మీకే తెలుస్తుంది. కామన్గా బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుకుంటాం అనుకుంటాం కదా, కాదు. రక్షణ పొందుకున్న తర్వాతనే బాప్తిసం తీసుకుంటాం మనం. అర్థమైందా? రక్షణని బాప్తిస్మానికి నువ్వు సింక్ చేయదు, లింక్ చేయదు. బోత్ ఆర్ నాట్ సేమ్. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. రక్షణ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, సువార్తను వింటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి వింటూ ఉన్నప్పుడు నీ హృదయములో నీకు తెలవకుండానే ఒక మార్పు అనేది జరుగుతుంటుంది. ఏంటి మార్పు అంటే, నీకు తెలియకుండానే యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని నమ్మడం స్టార్ట్ చేస్తావు. యేసుక్రీస్తు వారు నిజముగా నా పాపాల కొరకు మరణించాడని నువ్వు నమ్ముతావు. యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకు కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడని నమ్ముతావు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడని నువ్వు నమ్ముతావు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడని నమ్ముతావు. అదే యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడని నువ్వు నమ్ముతావు. అల్టిమేట్గా నువ్వు నమ్మేది ఏంటంటే, యేసుక్రీస్తు వారి మార్గమున, అంటే ఆయన ద్వారానే నీకు రక్షణ, పరలోక రాజ్యానికి మార్గం అని నువ్వు నమ్ముతావు. ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావని నమ్ముతావు. ఒకవేళ ఇవన్నీ నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే ఆల్రెడీ నువ్వు రక్షించబడిన వ్యక్తివే. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తేనే యేసుక్రీస్తు ప్రభువు అని నమ్ముతాం తప్ప, లేకపోతే యేసుక్రీస్తు ఈవెన్ దేవుడు కాదని మనం నమ్ముతాం. అర్థమవుతుందా? ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నీకు నమ్మకం కలిగి ఉంది, ఆల్రెడీ నమ్ముతున్నావు అంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివే. రక్షించబడిన వ్యక్తివే. యేసుక్రీస్తు వారు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మితే